నా పేరుకే పోలారి ఐఎఫ్టి రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇవాళ అన్ని వర్గాల ప్రజల మీద, రైతుల మీద, కార్మికుల మీద, విద్యార్థుల మీద, మొత్తం దేశ ప్రధానిక మీద దాడి చేస్తూ బిల్లులు తీసుకొస్తామని చట్టాలు చేస్తూ ఉంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం కావచ్చు, విద్యా బిల్లు కావచ్చు, విత్తన బిల్లు కావచ్చు, అణుశక్తి బిల్లు కావచ్చు, అనేక బిల్లులు ఈరోజు ప్రజలకు వ్యతిరేకంగా తీసుకొస్తూ ఉంది. ఈ బిల్లుల సారాంశం ప్రజల మీద దాడి చేయడమే కాకుండా రాష్ట్రాల హక్కులను హరిస్తూ ఉంది, రాష్ట్రాల మీద భారాలు వేస్తూ ఉంది. ఈ భారాలకు వ్యతిరేకంగా నోరిప్పాల్సిన టీడీపీ ప్రభుత్వం వాళ్ళు మాట్లాడట్లేదు, జగన్ మాట్లాడట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. ఈ పరిస్థితుల్లో రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, వ్యవసాయ సంఘాలు అన్ని కలిసి ఐక్యంగా దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా రేపు 16వ తారీఖున ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఫిబ్రవరి 12 కూడా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరగబోతూ ఉంది. ఇవాళ ఈ యొక్క మొత్తం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సర్వజనుల సార్వత్రిక ఆందోళన అనేది అవసరమని భావిస్తూ అట్లాంటి ఆందోళనకి మేమందరూ శ్రీకారం చుడతా ఉన్నాం.